గా మరొక ఆలోచనాత్మకమైన సందర్భాన్ని బైబిల్లో నుండి ఆలోచన చేయబోతున్నాము. మనము నేర్చుకునే టాపిక్ ఏంటి అన్నప్పుడు, బైబిల్లో యేసుక్రీస్తు వారు నవ్వినట్టుగా రాయబడిందా అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు నవ్వినట్టుగా రాయబడి లేదా? అమ్మ, ఉందా లేదా? ఎవరైనా చెప్పాలమ్మా. భాగ్యమ్మ గారు, ఉన్నదా లేదా? అమ్మ ధనసుందరమ్మ, బైబిల్లో ఎక్కడైనా నవ్వినట్టుగా ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా అన్నది, పోనీ నవ్వినట్టు రాయబడి లేదు అనుకుందాం, నవ్వకపోతే నష్టమేందని మీరు అనుకోకండి. ఆయన నవ్వితే మాకేంది, నవ్వకపోతే మాకేంటని అనుకోకండి. ఎందుకు యేసుక్రీస్తు వారు నవ్వలేదో ఈరోజు చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే బైబిల్లో ప్రతి దానికి, ప్రతి వచనానికి చాలా అర్థం ఉంటుంది, చాలా విలువైనది. ఈరోజు మనం చూడగలిగితే మరి యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేస్తాడని, ఎన్నో మహత్కార్యాలు చేస్తాడని, ఆయన శిలువలో మరణించి 3వ దినమున లేస్తాడు అని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అలాంటిది యేసుక్రీస్తు వారు ఆయన బాధ అనుభవించినట్టుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మన నిమిత్తము బాధ అనుభవించాడు అని మనం చదువుకుంటాం. అలాగే ఆయన అవమానాలు పొందాడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారిని అవమానించారంటే అవమానాలు పొందుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నారు అంటే, నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నారు, నువ్వు తిండిపోతువు అన్నారు, నీ పుట్టుక మంచిది కాదు అన్నారు, అవమానించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు నన్ను అవమానిస్తున్నారు అని బాధపడ్డాడు. ఆయన అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు అని మనం చదువుకుంటాము. అంటే అవమానాలు పొందాడని రాయబడిందంటే అవమానాలు పొందాడు అని రాయబడింది, వేదనలు అనుభవించాడని రాయబడింది, శోధనలు అనుభవించాడని రాయబడింది, ఆయన ఏడ్చాడు అని కూడా రాయబడింది. ఎక్కడ ఏడ్చాడమ్మా ఆయన? లాజరు గారు చనిపోయిన తర్వాత అక్కడ ఆయన ఏడ్చినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఆయన ఏడ్చాడంటే ఏడ్చింది రాయబడింది. యేసుక్రీస్తు వారు కోపమును కనపరిచినట్టుగా కూడా రాయబడింది. దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే కొరడా తీసుకొని మొత్తం బల్లలన్నీ కూడా చెల్లా చెదురుగా పారవేయటం మనం చూస్తాం. అంటే కోపము కనపరిచినట్టుగా కూడా రాయబడింది. ఇన్ని రాయబడ్డాయి, కానీ నవ్వినట్టుగా బైబిల్ గ్రంథములో ఎందుకు రాయబడి లేదు? ఎందుకు రాయబడి అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో నవ్వనేదే లేదా? నవ్వనేది యేసుక్రీస్తు వారి జీవితంలో లేదా అంటే, మీరు ఎక్కడన్నా చూడండి, ఈ సువార్తలో కానివ్వండి, ఈ 4 సువార్తల్లో కానివ్వండి, అలాగే ఏ గ్రంథంలోనైనా యేసుక్రీస్తు వారు నవ్వినట్టుగా ఒక వచనము కూడా మనకు కనపడదు. మరి ఆయన ఎందుకు నవ్వలేదు? ఆయన నవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడండి, యేసుక్రీస్తు వారు అసలు ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆయన నోటి ద్వారానే ఆయనే చెబుతున్నాడు. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు, ఈ భూమి మీదకి రావలసిన ఆ కారణం ఏమిటి, ఆ రీజన్ ఏమిటి అన్నప్పుడండి, ఎందుకు వచ్చాడో ఆయన నోటి గుండానే మనం వినగలిగితే, దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 17-18 వచనాలు చదవండి అమ్మా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఎందుకు వచ్చాడటమ్మా ఆయన? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడట? తర్వాత చదవమ్మా, తర్వాత వచనం కూడా చదవగలిగితే, ఆకాశమును భూమి గతించిపోయినవే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైననో ఒక సున్నా అయిననో తప్పిపోదని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకయ్యా భూమి మీదకి వచ్చాడు అంటే ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడట. అంటే ధర్మశాస్త్రములో ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిందో ఆ వ్రాయబడిన ప్రకారమే ఆయన భూమి మీద బ్రతకడానికి వచ్చాడట. అందుకే అంటున్నాడు ధర్మశాస్త్రము అంతా కూడా అది నెరవేర్చి అది కొట్టివేయడానికి వచ్చాడు ఆయన. భూమి ఆకాశమైన గతించిపోతుందేమో కానీ ఒక పొల్లైన ఒక సున్నైనను తప్పిపోదు. అంటే వాటిని నెరవేర్చకుండా ఉండను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా మీరు చూడగలిగితే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 26వ అధ్యాయము 24వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టని ఎడల వానికి మేలని చెప్పెను. అక్కడ ఆయన అంటున్నాడు మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారము. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడింది. అంటే ధర్మశాస్త్రములో ఏవేవైతే రాయబడియాయో వాటి ప్రకారము ఆయన వెళుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ప్రయాణం అంతా కూడా ధర్మశాస్త్రములో రాయబడినట్టుగా వెళ్ళింది. ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా ఆయన ప్రయాణము సాగింది. అందుకే ధర్మశాస్త్రం అంతా మీరు చదవండి. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చదివినా ఈ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రవచనాలలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు నవ్వుతాడని కానీ, యేసుక్రీస్తు వారు వివాహము చేసుకుంటాడని కానీ, యేసుక్రీస్తు వారు సంతోషిస్తారని కానీ ఎక్కడ కూడా ఆయన గురించి వ్రాయబడలేదు. అందుకే అంటున్నాడు ఆయన వ్రాయబడిన ప్రకారం ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో దాని ప్రకారముగా ఆయన ఈ భూమి మీదకి బ్రతకడానికి వచ్చాడు. ఇదిగో నా గురించి ఈ వాక్యాలు రాయబడ్డాయి, వాటి ప్రకారమే నేను బ్రతకాలి, అంతేగాని వాటిని మీరి యేసుక్రీస్తు వారు బ్రతకడానికి లేదు. ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. ఆ తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన తర్వాత శిష్యులకు కూడా ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా లూకాసు వార్త 24వ అధ్యాయము దయచేసి 39వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుంటూ వద్దాము. 39వ వచనము నుండి నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదమును చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఎందుకు తిన్నాడు అంటే దయ్యం అంటున్నారు, భూతం అంటున్నారు, భయపడిపోతున్నారు. చనిపోయిన వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుందమ్మా పరిస్థితి? అమ్మా, చనిపోయిన వ్యక్తి రాత్రి వచ్చి ఇంటి డోర్ కొట్టాడు అనుకోండి, పేరు పెట్టి పిలుచుకుంటే ఇంటి డోర్ కొట్టాడు అనుకోండి, తీస్తారమ్మా? మరి వాళ్ళు కూడా ఏమంటున్నారు, అదేదో వీడియో చూశాను, శవాన్ని ఎత్తుకొని వెళ్తుంటే కదిలేసరికి మొత్తం మీద లేచి ఇట్లా లేచి కూర్చున్నాడు. లేచి కూర్చునేసరికి ఏం జరిగిందంటే అది ఆడ కింద పడేసి ఏటోడాడు పరిగెత్తుతున్నాడు. అదేందండి, చనిపోయిన వాడు లేస్తే మంచిదే కదా, చనిపోయిన వ్యక్తి లేస్తే సంతోషపడాలి కదా.
అలాగే ఇక్కడ కూడా వచ్చేసరికి అంటున్నారు శిష్యులు, భూతం భూతం అని భయపడుతుంటే ఏమన్నా ఇవ్వండి అని తిని ఆయన సజీవుడని వాళ్ళకి కనపరుచుకున్నాడు. అప్పుడు ఆయన కింద అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే తర్వాత 44వ వచనంలో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే, పాత నిబంధన గ్రంథములో తన గురించి ధర్మశాస్త్రములలో, కీర్తన గ్రంథాలలో, ప్రవచన గ్రంథాలలో ఏవైతే రాయబడ్డాయో వాటిని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకేనండి ఏమన్నాడు అంటే, సిలువలో ఒక మాట అన్నాడు, సమాప్తమైనది అన్నాడు కదండి. సిలువలో ఏమన్నాడమ్మా? సమాప్తమైనది అన్నాడు. ఇంతకీ ఏం సమాప్తం చేశాడు ఆయన? ఏది సమాప్తం చేయడానికి వచ్చాడు ఆయన? ఏదంటేనండి, ఏమి సమాప్తం చేశాడో రోమిలకు దయచేసి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము, నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అందుకే అన్నాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, సిలువలో సమాప్తము చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రములో ఎక్కడ కూడానండి యేసుక్రీస్తు వారు నవ్వుతాడు అని కానీ, అసలు ఏమి కూడా ధర్మశాస్త్రంలో ఆయన వివాహం చేసుకుంటాడని కానీ, ఆయన సంతోషపడతాడని కానీ ధర్మశాస్త్రములో ఎక్కడ కూడా మనకు కనబడదు. అందుకే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారముగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా కొన్ని మాటలు మనం త్వరగా సమయాన్ని బట్టి, ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు వారి గురించి ఏమేమి రాయబడ్డాయో కొన్ని ప్రవచన గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, ఒక్కొక్కటి మనం చూడగలిగితే, దయచేసి పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గ్రంథము యేసుక్రీస్తు వారి గురించి మరి ప్రవచన గ్రంథాలలో ఏం రాయబడ్డాయో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అతడు తృణీకరింపబడిన వాడు ఆయనో, మనుషుల వలన విసర్జింపబడిన వాడనో, వ్యసనాక్రాంతుడుగానో, వ్యాధి అనుభవించువాడుగానో, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. పాత నిబంధనలోనే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు వారిని తన స్వజనులే ఆయనను స్వీకరించలేదు అని మనం చదువుకుంటాము. ఆయనను తృణీకరించారు. అందుకే ఇక్కడ ఆయన గురించిన ప్రవచనం చెప్పబడుతుంది, ఆయన తృణీకరించబడిన వాడు ఆయను అని మనం చదువుకుంటున్నాము. అలాగే 6వ వచనాన్ని కూడా మనం అందరం చదువుకుందాము. 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద మోపెను. మనకిష్టం వచ్చినట్టుగా మనము బ్రతికి మనము పాపము చేస్తే ఆ పాపము ఎవరి మీద మోపబడింది? యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. మనకిష్టం అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, నవ్వాలన్నా మన ఇష్టమే, బాధపడాలన్నా మన ఇష్టమే, సంతోషపడాలన్నా మన ఇష్టమే, మ్యారేజ్ చేసుకోవాలా వద్దన్న మన ఇష్టమే, అంత మన ఇష్టమే. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకు ఇష్టం అంటూ ఏమీ లేదు. ఆయన నవ్వాలి అన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఆయనకి ఇష్టమైనది ఏదన్నా చెయ్యాలి అన్నా
దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. మనకిష్టం వచ్చినట్టుగా మనం బతికి మనము పాపము చేస్తే ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఇంకా 10వ వచనం కూడా మనం చూడగలిగితే అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుషమంతుడగును. ఉద్దేశములు అతని వలన సఫలమగును. అసలు పాపము చేసింది మనము పాపము చేస్తే దేవుడు మనల్ని చితగొట్టాలి, మనల్ని నలగొట్టాలి. కానీ మనము చేసిన పాపానికట అక్కడ రాయబడింది ఏంటంటే అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలిగిపోయాడు. 10,000లో గుర్తించవచ్చు యేసుక్రీస్తు వారిని. అతి కాంక్షణీయుడు ఆయన. 10,000 మంది పురుషులుంటే ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి వ్యక్తి సిలువలో స్వరూపమైనను సొగసైనను లేదని మనం చదువుకుంటాము. అందుకే అంటున్నాడు అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మనందరి పాపములు భరించాడు, మనల్ని చితకొట్టాలి దేవుడు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు నలగొట్టాడు అంటే ఆయనను నలగగొడితే మనము పరిశుద్ధులుగా మారతాం, ఆయనను నలగగొడితే మనము పవిత్రులుగా మారతాము. 12వ వచనం కూడా మీరు చూడగలిగితే కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రాణము దారపోస్తాడు అని ఇది ఎక్కడ చెప్పబడిందండి? ప్రవచనము ఎక్కడ చెప్పబడింది? పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల గ్రంథాలలో చెప్పబడింది. యేసుక్రీస్తు వారి కాలంలో మరి యేసుక్రీస్తు వారు నెరవేర్చటం అన్నది మనం అందరము చూస్తున్నాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రములో ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిందో, అందుకే ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపము, ఆయన ప్రాణమును దారపోయడానికి వచ్చాడు అని మనం చదువుకుంటున్నాము. అందుకేనండి యేసుక్రీస్తు వారి జీవితంలో ఏది చెయ్యాలన్నా ధర్మశాస్త్రములో ఉన్నదే చెయ్యాలి. ఆయన మనకిష్టం వచ్చినట్టుగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేయడానికి లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చెయ్యడానికి లేదు. ధర్మశాస్త్రములో ఏదైతే వ్రాయబడిందో అదే చెయ్యాలి. అందుకేనండి ఆయన అన్నాడు ధర్మశాస్త్రము నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు అసలు సంతోషమే అనుభవించలేదా అంటేనండి ఆయన సంతోషపడ్డాడు. ఎప్పుడు సంతోషపడ్డాడు అంటే భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, కానీ పరలోకములో ఉన్నప్పుడు ఆయన సంతోషపడ్డాడు. పరలోకములో ఉన్నప్పుడు ఆయన సంతోషించాడు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము, ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం అనగానే ఇది సొలొమోను గారు రాసింది కదండి అని మనం అనుకోవచ్చు, సొలొమోను గారు రాసిన మాటలు కదండి అని మనం అనుకోవచ్చు. కానీ ఎవరికైనా దేవుడు జ్ఞానం ఇవ్వాలి అంటే దయచేసి ఒకసారి 14వ వచనం మనం చదవగలిగితే, 14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమమును నాదే. ఎవరికి జ్ఞానం ఇవ్వాలన్నా దేవుడే జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు సొలొమోను గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారని మనం చూడగలిగితేనండి అక్కడ యేసుక్రీస్తు వారికి సంబంధించిన మాటలు మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా 30వ వచనము 31వ వచనము చదవండి అమ్మా. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. పరలోకములో
భూమి మీద నరులను చూసి పరలోకములో సంతోషిస్తున్నాడు. ఆ తర్వాత పరలోకములో సంతోషించిన ఆయన ఏ నరులను చూసైతే సంతోషించాడో ఆ నరుల కోసము బాధపడడానికి, ఆ నరుల కోసము ప్రాణము దారపోయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకములో సంతోషించాడండి ఆయన. పరలోకములో సంతోషించాడు ఆయన. ఈ భూమి మీద మాత్రము ఆయన సంతోషించలేదు. ఆ మాట కూడా మనం చూడగలిగితేనండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33 నుంచి 36 వరకు మనం చదవగలిగితే, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 33 నుంచి 36 వరకు మనం చదవగలిగితే, చదవండి. చెప్పి వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని అనేను. అంటే ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకండి శ్రమ అనుభవించాలి, వేదన అనుభవించాలి అంటే, ఇదిగో ఆయన గనక ప్రాణము దారపోయకపోతే, ఆయన గనక శ్రమ అనుభవించకపోతే సర్వమానవాళికి రక్షణ వచ్చేది కాదు. చాలామంది ఈ వచనాలు చదువుకొని యేసుక్రీస్తు వారు మరణానికి భయపడ్డాడని చాలామంది అనుకున్నారు. దేవుని చిత్తమైతే మీరు వింటారు రాబోయే దినంలో, యేసుక్రీస్తు వారు మరణానికి భయపడ్డారా అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ వచనాలు చదువుకొని ఆయనే మరణానికి భయపడ్డాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుమని ప్రార్థన ఎందుకు చేస్తున్నాడని చాలామంది అడిగారు. రాబోయే దినాల్లో అది మీరు వింటారు. కాబట్టి ఆయన ఎందుకయ్యే వేదన అనుభవించాలి, ప్రాణం దారపోయాలి అంటే, ఆయన గనక ప్రాణము దారపోయకపోతే ఇదిగోనండి సర్వమానవాళికి ఏమి రాదు, రక్షణ రాదు. చాలామంది అంటున్నారు 2000 సంవత్సరాల క్రితం రక్తం కారిస్తే ఇప్పుడు ఎలా అది మన మీదకి పనిచేస్తుందని చాలామంది అంటున్నారు. మరి ఇది మీరు ఆలోచన చేయగలిగితే, మరి మన పూర్వీకుల ద్వారా మనకు ఏమొచ్చింది అన్నప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు గాంధీజీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరి ద్వారా మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్ట కాదా? వచ్చినట్ట కాదా? అప్పుడు నేను పుట్టలేదండి, నేను అప్పుడు లేనండి అంటే నడిసిద్దామా? అసలు అడగడానికన్నా కొంచెం ఏముండాలి? అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం రక్తం గారిస్తే ఇప్పుడు మీ పాపాలు ఎలా పోతాయంటే, మరి అప్పుడెప్పుడో 70 సంవత్సరాల క్రితం మరి స్వాతంత్రం వస్తే అది మనకి ఎలాగ అప్లై అవుతుంది? అది మనకి ఎలాగైతే అప్లై అవుతుందో ఇది కూడా ఆయన ప్రాణమును దారపోశాడు, మనందరికీ రక్షణను ప్రసాదించాడు. అందుకే ఆయన జీవితంలో ఏది జరగాలన్నా, ఆయన సంతోషపడాలన్నా, ఆయన నవ్వాలన్నా, ఆయన వివాహము చేసుకోవాలన్నా ధర్మశాస్త్రములో రాయబడింది. అందుకే ఆయన సంతోషించలేదని కూడా రోమిలకు రాసిన పత్రికలు కూడా మీరు చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. రాయబడినట్లు ఏలయనగా లేఖనముల వలనను కలుగుటకై చదవమ్మా. అమ్మ 15:3లో ఏముందమ్మా? 15:3లో ఏముందమ్మా? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఎందుకు సంతోషపడలేదు ఆయన? చెప్పండి అమ్మ, ఎందుకు పడలేదు ఆయన సంతోషము? ఎందుకంటే ధర్మశాస్త్రములో
రాయబడి లేదు. నువ్వు సంతోషపడాలని ధర్మశాస్త్రంలో రాయబడలేదు. అందుకే ఆయన ఇక్కడ చదువుకుంటున్నాము, క్రీస్తు తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. తన్ను తాను సెల్ఫ్గా ఆయన సంతోషపడడానికి లేదు, సంతోషపడడానికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడలేదు. ఇంకా మీరు చూడగలిగితే ఆయన ఇష్టం చేయడానికి కూడా లేదటండి. ఆ మాట కూడా మీరు చూడగలిగితే మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుంది అక్కడ? నా అంతటా నేను ఏమీ చెయ్యలేను, నేను వినినట్టుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్తమే చేయగోరుదును గాని నా ఇష్టము ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యేసుక్రీస్తు వారి ఇష్టం వచ్చినట్టుగా చెయ్యడానికి లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిగా నవ్వుతానంటే కుదరదు. చాలామంది ఏమంటారంటే నవ్వటం ఒక యోగం అట, నవ్వటం ఒక యోగం, తర్వాత నవ్వించటం ఒక భోగమట, నవ్వకపోవటం ఒక రోగమట. కొంతమంది పార్కులకు వెళ్ళి ఇక అదే పని నవ్వుతూ ఉంటారు, ఇక అదే పని కాళ్ళకి, అదొక ఎక్సర్సైజ్. అది ఒకటే నవ్వు రాకపోయినా నవ్వండి నవ్వండి నవ్వండి, లాఫింగ్ థెరపీ, ఒకటే నవ్వటం నవ్వటం నవ్వటం. చాలామంది మీరు చూడండి, నవ్వితే మంచిది కాదు అంటారు. అంటారా అనరమ్మ? అంటారా? ఎక్కువ నవ్వకరా, మంచిది కాదు అంటారా అనరా? దేవుడు కూడా అన్నాడు. ఎక్కడన్నాడు? ప్రసంగి గ్రంథంలో అన్నాడు, 7వ అధ్యాయం 3వ వచనంలో, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. మనమేమో నవ్వాలి, నవ్వుతే మంచిది కాదు. నవ్విన వాడైనా చెడిపోయాడేమో కానీ అక్కడ ఒక మంచి మాట ఉన్నది, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అని మనము చదువుకుంటాము. ఖిన్నమైన ముఖము అంటే ఇదిగోనండి, ముఖము చిన్నగా చేసుకొని బాధతో ఉండే ఏదైతే ఆ ముఖం ఉన్నదో అది నీకు మేలు చేసేది. ఒకే లైఫ్ అంతా నువ్వు నవ్వుకుంటూ ఉన్నావు అనుకోండి, అది నీకు కీడు చేసేది. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన కనీసము నవ్వడానికి కూడా ఆయన నోచుకోలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రములో రాయబడి లేదు. చివరిగా మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం దయచేసి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితేనండి, మనము సంతోషపడాలని ఆయన సంతోషించలేదు, మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ఇదిగోనండి, మనము పరిశుద్ధులముగా ఉండాలని ఆయన నలిగిపోయాడు, శిలువలో ఆయన కరిగిపోయాడు. ఎందుకంటే మనము సంతోషంగా ఉండాలి, మనము పరిశుద్ధముగా ఉండాలని తన ప్రాణమును దారపోసాడు. అయితే ఆ ప్రాణమును దారపోసే ఆ ముందు ఆయన శరీరం ఎలా ఉందంటే బలహీనముగా ఉందట. యేసుక్రీస్తు వారు ఆ సిలువకి ఇంకా కొన్ని గంటలలో సిలువకు వెళతాడు. ఆ సిలువకు వెళ్ళే టయానికి ఆయన శరీరము బలహీనముగా వీక్గా ఉందట. ఏదైనా గేమ్ ఆడాలనుకోండి, ముందు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ అయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు యాక్టివ్ అవుతారో అప్పుడు గేమ్లోనికి వెళతారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు ఆయన దేహము ఎలా ఉందంటే బలహీనముగా ఉంది. బలహీనముగానే కొరడా దెబ్బలు అనుభవించాడు, బలహీనముగానే సిలువకు వేశారు. బలహీనముగా ఆయన 9 గంటలకు సిలువకేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీదనే ఉన్నాడు. శరీరంలో రక్తము లేదు, శరీరములో నీళ్లు లేవు, నీడ లేదు. ఇదంతా కూడా ఎలా జరిగింది అన్నప్పుడు ఆయన బలహీనముగా ఉన్నప్పుడే ఇదంతా కూడా ధర్మశాస్త్రంలో రాయబడింది. ఇంత త్యాగం చేశాడు మన కొరకు, ఇంత త్యాగం చేసిన ఆయన కొరకు మనం ఏమి చేస్తున్నాం, మనం ఏం త్యాగం చేస్తున్నామో కనీసం నవ్వడానికి కూడా నోచుకోలేదే ఆయన. మరి ఇంత నవ్వుతున్నాం, సంతోషపడుతున్నామే, మన ఇష్టమే, ఏది జరగాలన్న మన ఇష్టమే. మరి ఇంత త్యాగం చేసిన ఆయన కొరకు మనం త్యాగం చేసేదేంటి? మనం త్యాగం చేసిందేంటి?
కాబట్టి ప్రాణమే ధారపోసినప్పుడు, మరి అలాంటి ప్రాణం ధారపోసినప్పుడు మనము చేసే త్యాగం ఏంటి? దేవుని కోసం మనం చేసే త్యాగం ఏంటి? కనీసము మన కొరకు ఆయన ధనవంతుడుగా రావచ్చు, పరలోకంలో ఉన్నవాడు, బాగా ఉన్నవాడు ధనవంతుడు కుటుంబంలో పుట్టవచ్చు, కానీ మనలను ధనవంతులుగా చేయడానికి ఒక దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ఒక దరిద్రుడిగా వచ్చాడు. మనము సంతోషపడడానికి ఆయన సంతోషపడలేదండి. అందుకే ధర్మశాస్త్రములో ఏదైతే రాయబడిందో దానినే ఆయన చెయ్యాలి. అందులో ఒక సున్నాయినను ఒక పొల్లైన యేసుక్రీస్తు వారు తప్పిపోకూడదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన నవ్వుతాడని కానీ, ఆయన సంతోషిస్తాడని కానీ, ఆయన వివాహం చేసుకుంటాడని కానీ వ్రాయబడలేదు. కానీ మనిష్టం, ఏదైనా మనిష్టమే. ఇంత త్యాగం చేసిన ఆయన కొరకు మీరు ఏం చేస్తున్నారో, ఏం త్యాగం చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మరి